ఇక వైసీపీ అధినేత జగన్ ఏపీకి వచ్చారు. సోషల్ మీడియాకి కంటెంట్ ఇచ్చారు. అవును, మీరు విన్నది నిజమే. అసలు మ్యాటర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్కు వీక్ డేస్ మంగళవారంతో ప్రారంభం అవుతుంది. వీకెండ్ గురువారంతో ముగిస్తుంది. వీకెండ్లో బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళి ప్రతి మంగళవారం ఆయన ఏపీకి వస్తారు. గత 3 రోజులు పులివెందులకు కేటాయించారు కాబట్టి తాడేపల్లికి రాలేదు. ఈ వారం వచ్చారన్న సంగతి తెలియటానికి ఆయనకు సోషల్ మీడియాలో వైరల్ చేయటానికి ఓ స్కిట్ కూడా వేశారు. విజయవాడకు వచ్చినా స్వాగతం చెప్పడానికి 100 మందిని తోసుకొచ్చే బాధ్యత లోకల్ యువక నాయకుడిదే. రాజకీయాల్లో బాగా ఎదుగుదామని తాపత్రయపడే ఆయన ఆ మంది మార్బలాన్ని గన్నవరం విమానాశ్రయానికి తీసుకువెళ్లి హడావుడి చేస్తారు. ఈసారి కూడా ఆ యువనేత తన వంతు ప్రయత్నం చేశారు. అయితే జగన్ ఎయిర్పోర్ట్కు రావటం, జనాలు సీఎం అని అరవటం రొటీన్గా మారిపోవటంతో సోషల్ మీడియా పట్టించుకోవటం మానేసింది. అందుకే ఈసారి ఓ కొత్త ప్లాన్ వేశారు. అదేంటంటే జగన్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో స్వాగతం చెప్పడానికి ఓ మహిళ పాపతో ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆ పాప చెప్పు కింద పడిపోయి ఉంటుంది. అది ఎవరూ గమనించరు. భారీ సెక్యూరిటీ మధ్య వస్తున్న జగన్కు మాత్రమే ఆ పాప చెప్పు కింద పడిపోయిందని తెలుస్తుంది. ఎంతైనా ఆడపిల్లలు మేనమామ కదా. అందుకే వెళ్తూ జగన్ ఆ చెప్పు పడిపోయిందని చూసి తీసి ఇచ్చి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్ పాప చెప్పు తీసి ఇచ్చిన వీడియోను వైసీపీ ఫ్యాన్స్ జనహృదయ నేత అని వైరల్ చేసుకుంటున్నారు. అలాంటి కంటెంట్ కోసమే వారు ఎదురు చూస్తున్నారు. జగన్కు ఎలివేషన్లు వేయటానికి ఇటీవల సరైన కంటెంట్ లేదు. ఆయన్ను రప్పారెడ్డిగా ఎంత చూపించినా కామెడీ అవుతుంది. అందుకే ఈసారి సెంటిమెంట్ సీన్ను జోడించారు. ఎంతైనా ఓదార్పు యాత్ర ద్వారా సెంటిమెంట్ను అనుభవంగా బాగా ఉపయోగపడుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.